అలానే విశేషరావు పరిస్థితులు చేయి దాటిపోయేటప్పుడు ఎవరైనా సరే పెద్దలు నర్మగర్భంగా సంకేతాలను ఇస్తూ ఉంటారు. ఏ సంఘటన అయినా, ఎలాంటి సంఘటనలైనా. ఇప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో లాక్డౌన్ లాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని నర్మగర్భంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ వేదికగా చేసుకుని అనౌన్స్ చేశారు. లాక్డౌన్ అనగానే మనకు గుర్తొచ్చేది కరోనా సమయంలో లాక్డౌన్ ఎలా జరిగింది అనేది మనందరం గుర్తించాం. ఆ రోజుల్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, భౌతిక దూరం, పరిశుభ్రత, దూర ప్రయాణాలకు వెళ్ళకపోవటం, రద్దీ ప్రాంతాల్లోకి వెళ్ళకపోవటం, ఇవన్నీ మనం చూసాం లాక్డౌన్ సందర్భంగా. కాకపోతే అప్రకటిత లాక్డౌన్ రాబోయేటువంటి రోజుల్లో అప్రకటిత లాక్డౌన్ ఉండబోతుంది అనేది నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో చెప్పారు అనడానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఆయన ఏం చెప్పారు? మీరు వీలున్నంత వరకు ట్రావెల్ మానుకోండి, విదేశీ ప్రయాణాలు మానుకోండి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసుకోండి, ఆన్లైన్ మీద ఆధారపడండి, ఇలా చెప్పారు. ఆన్లైన్ మీద ఆధారపడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి, ఇవన్నీ కూడా చెప్పారు. వర్చువల్గా పనిచేయడం నేర్చుకోండి, వర్చువల్ మీటింగ్స్కి అలవాటు పడండి, డీజిల్ పెట్రోల్ పొదుపు చేసేటువంటి అలవాటు చేసుకోండి, మీరు బంగారాన్ని కొనుగోలు చేయొద్దు, విదేశీ వస్తువులు కొనుగోలు చేయొద్దు. ఇప్పటి వరకు ఉన్నటువంటి విదేశీ వస్తువులు ఉన్నప్పటికీ వాటిని పారేయమని నేను చెప్పట్లేదు, కానీ రాబోయేటువంటి రోజుల్లో మీరు విదేశీ వస్తువులు కొనుగోలు చేయొద్దు, ఇవన్నీ చెప్పారు. మెట్రో వాడండి, 2 వీలర్స్ వాడద్దు, కార్లు వాడద్దు, ఒకవేళ కారు వాడినప్పటికి కూడా పూల్ చేసుకోండి కారులో, ఇవన్నీ చెప్పారు. అంటే ఒక కుటుంబ పెద్దగా పిల్లలకి ఏ విధంగా అయితే జాగ్రత్త చెప్తారో అలాగే భారత ప్రజలకి నరేంద్ర మోడీ గారు ప్రధాని హోదాలో చెప్పినటువంటి జాగ్రత్తలు. రాబోయేటువంటిది మహాసంక్షోభం. ఈ మహాసంక్షోభం నుంచి బయటపడాలి అని అంటే మీ ఇళ్లలో ఉండేటువంటి బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి చెప్పటం లేదు. మీరు బంగారం కొనుగోలు చేయకుండా ఉంటే భారతదేశం సేవ చేసినట్టేను, మీరు కార్లు మోటార్ బైకులు వాడకపోతే భారతదేశానికి సేవ చేసినట్టేను, మీరు విదేశీ ప్రయాణాలను తగ్గించుకుంటే లేదా టూర్లు తగ్గించుకుంటే భారతదేశానికి సేవ చేసినట్టేను, కేవలం యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తేనే సేవ చేసినట్టు కాదు, కాబట్టి ఇవన్నీ మీరు చెయ్యండి అని చెప్పారు. అవి చేయలేదనుకోండి ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు? ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ఇంట్లో ఉండే పెద్దలు ఏం చెప్తారు? ఫస్ట్ చెప్పి చూస్తారు, వాటిని అమలు చేయలేదనుకో పిల్లలు, అప్పుడు పెద్దలు ఏం చేస్తారు? ఏదో ఒక రకంగా శిక్ష ఇస్తారు, శిక్ష వేస్తారు. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రజలందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని మీరు విని పాటిస్తే ఓకే, పాటించకపోతే ఖచ్చితంగా పాటించేలాగా చేస్తారు. కరోనాలో ఏ విధంగా అయితే చేశారో అలానే చేస్తారు. కరోనాలో ఏం చెప్పారు? ఫస్ట్ తొలి రోజుల్లో ఇవన్నీ జాగ్రత్తలు చెప్పారు, మీరు బయటికి రావద్దన్నారు, కానీ ఎవరు వెళ్ళా. లాస్ట్కి ఏం చేశారు? పోలీసులు అందరిని పెట్టి లాఠీలు తీసుకుని కొట్టారు, అప్పుడు రాలా బయటికి. సో కాబట్టి చెప్పినట్టు వింటే ఓకే, వినకపోతే ఖచ్చితంగా కొన్ని ఆంక్షలు పెడతారు. సపోజ్ పెట్రోల్ డీజిల్ మీద ఆంక్షలు పెట్టినా ఆశ్చర్యపోవసలా, ఎందుకంటే అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి సంక్షోభం నెలకొంది. అమెరికా సంక్షోభంలో ఉంది, అగ్రరాజ్యం సంక్షోభంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో ఉండే దేశాలు సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువులు కొనలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారే చెప్తున్నారు. ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బహిరంగంగా చెప్పారు అని అంటే రాబోయే రోజుల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం అందరం చూడబోతున్నాము అనే దానికి ఉదాహరణ. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పిన దానికి సహకరించాలి. బంగారం కొనుగోలు చేయొద్దు. సాధారణంగా బంగారం కొనుగోలు చేయలేకపోతున్నారు మధ్యతరగతి పేదలు. బంగారం కొనుగోలు చేస్తుంది ఎవరయ్యానంటే అవినీతి పరులు, అవినీతి సొమ్ము పోగు చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది.
అలాగే పాలకుల్లో కొంతమంది, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది వీళ్ళు బంగారం కడ్డీల్ని, బంగారం బిస్కెట్లని ఇలా కొనుగోలు చేసి స్టాక్ పెడుతున్నారు. ఎందుకంటే నోట్ల రద్దు ఉంటుందేమో, నోట్లన్నింటినీ గదిలో పెట్టి దాచిపెడితే ఎప్పుడు నోట్ల రద్దు జరుగుతుందేమో, అవి మార్చుకునడానికి వీలు లేదు కాబట్టి విదేశాలకి డబ్బు పంపించి హవాలా రూపంలో అక్కడి నుంచి బంగారాన్ని దొంగచాటుగా తీసుకురావడమో లేదంటే దేశీయంగా బంగారాన్ని కొనుగోలు చేయడమో చేస్తూ ఉన్నారు. బంగారానికి సంబంధించిన రిపోర్ట్ని కనుక చూస్తే ఈ ఏడాది పెరిగిన తర్వాత, రేట్లు పెరిగిన తర్వాత దాదాపు 60% ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తగ్గారు సామాన్యులు. కానీ బంగారం దిగుమతులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. మరి ఆ బంగారం ఎడిపోతుంది, బ్లాక్ మనీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ నియంత్రించాల్సిన అవసరం ఉంది. కాకపోతే భారతదేశ ప్రజలందరూ సహకారం అందిస్తే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. 32,000 టన్నుల బంగారం భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో కొనుగోలు చేసేది కూడా భారత ఆర్థిక వ్యవస్థలోకి రాదు. ఇదంతా కూడా విదేశీ కరెన్సీ మీద పడుతుంది. ఇప్పుడు మనం దిగుమతులు పెరిగినాయి అనుకోండి, మనం విదేశీ కరెన్సీ మోతాదులు తగ్గిపోతుంది. విదేశీ కరెన్సీ మన దగ్గర కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయే కొద్దీ మన రూపాయి పడిపోతూ ఉంటుంది, రూపాయి పతనం అవుతూ ఉంటుంది. అప్పుడు భారతదేశం ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దిగుమతులు చేసుకునేటువంటి బంగారాన్ని కానీ లేదా పెట్రోల్ డీజిల్ని కానీ వీటిని వినియోగించడం తగ్గించుకోండి. అలాగే విదేశీ వస్తువులు ఏదైతే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో వాటి కొనుగోలు తగ్గించండి. అప్పుడేమవుతుంది, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దానికి అవకాశమే ఉండదు, మనకి దిగుమతి అవసరమే ఉండదు. కాబట్టి అందుకే నరేంద్ర మోడీ గారు అది చెప్తూ ఉన్నారు. ఇక లాక్డౌన్ పరిస్థితులు వస్తాయా రాబోయే రోజుల్లో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ని మీరు అనుసరించండి అని చెప్తున్నారు. ఒకవేళ అనుసరించలేదనుకోండి, కార్పొరేట్ కంపెనీలకే ఒక జీవో పాస్ చేస్తారు, ఒక ఆర్డర్ చేస్తారు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయండి అని చెప్పి కంపెనీలకే చెప్తారు. కంపెనీలు చెప్పినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ని అమలు చేస్తారు. 2019 నుంచి కరోనా 2022 వరకు ఉంది. మరి 2019 నుంచి 2022 వరకు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ తోటే కదా కంపెనీలు నడిపారు. అలానే నడపమని చెప్తున్నారు. ఆ విధంగా చేయగలిగితే పెట్రోల్ డీజిల్ ఇంధనం పొదుపు అనేది భారీగా చెయ్యొచ్చు. తత్ఫలితంగా దిగుమతులు తగ్గించుకోవచ్చు. అలాగే సౌర విద్యుత్తును వాడటం అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. సౌర విద్యుత్తుని వ్యవసాయదారులు, రైతులు వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్తును వాడండి అని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు జాగ్రత్తలు అంటే పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి అనే సంకేతాలు. ఆ పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. అందుకే ముందస్తు జాగ్రత్తలు చెప్తున్నారు ఆయన. సో లాక్డౌన్లో ఏ విధంగా అయితే అనుసరించాము కొన్ని పద్ధతుల్ని, అలాంటి పద్ధతుల్ని అనుసరించమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మరి ఆయన చెప్తున్నటువంటి దాని ప్రకారం మెట్రోలో ప్రయాణించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా ఉపయోగించండి, మీరు 2 వీలర్ లేదంటే కార్లు వాడటం మానుకోండి, ఎక్కువ విద్యుత్ వాహనాలని వినియోగించండి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ మీకు అందుబాటులో ఉండవు. అందుబాటులో ఒకవేళ ఉన్నప్పటికీ వాటి రేట్లు ఎక్కువగా ఉంటాయి, మీరు భరాయించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు అని చెప్పి నరేంద్ర మోడీ గారే సంకేతాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ క్లాసులు, ఆన్లైన్, వర్చువల్ మీటింగ్స్ వీటి మీద ఆధారపడాలి. కరోనా టైంలో మాదిరిగా, కరోనా లాక్డౌన్ టైంలో మాదిరిగా మొత్తం ఇప్పుడు సమాజం మళ్ళీ ఆ దిశకి వెళ్ళిపోవాల్సిందే. లేదంటే భయంకరమైన సంక్షోభంలో మనందరం ఇరుక్కోబోతున్నాము. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి కార్పొరేట్ కంపెనీలు, ప్రత్యేకించి ఐటీ కంపెనీలు. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలని అంటే ఐటీ కంపెనీలే. ఐటీ కంపెనీలు లేకపోతే ఈ ఇంధనం యొక్క వాడకం తగ్గిపోతుంది సిటీస్లో. సో కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అనౌన్స్ చేస్తే అందరూ సిటీలను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరి గ్రామాలకు వాళ్ళు ఆ గ్రామాల్లో పని చేసుకుంటారు. ఇక్కడ సిటీస్లో ఇంధన ఖర్చు తగ్గుతుంది. అలాగే మోటార్ బైకులకు సంబంధించినటువంటి కార్లకు సంబంధించిన వాడకం కూడా తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు ఆదా అవుతుంది ఇంధనం ఆదా అయితే ఆటోమేటిక్గా మనకి విదేశీ కరెన్సీ అవసరమే ఉండదు, అవసరం తగ్గిపోతుంది. కాబట్టి మీరు భారతదేశానికి సేవ చేయాలనుకుంటే లాక్డౌన్ తరహా
పద్ధతులను మీరు అనుసరించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే అప్రకటిత లాక్డౌన్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో, ఖచ్చితంగా అప్రకటిత లాక్డౌన్ ఉండబోతుంది అని చెప్పి సంకేతాలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. పేరెడ్ గ్రౌండ్ వేదికగా చేసుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలను కనుక మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోగలిగితే అప్రకటిత లాక్డౌన్ అనివార్యం అని చెప్పి అర్థమవుతుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.